ఈ టుమ్రే బ్యాచ్, పిల్ల బిత్రే బ్యాచ్, ఆక్కి ఫ్లవర్ కి తేడా తెలియని బ్యాచ్ అందరూ ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇంకోటి ఉన్నాడు ఎడ్డి యదవ, ఆడే మద్దిశెట్టి ఎర్రప్ప అలియాస్ అజయ్ బాబు గారు. ఈ తింగర్నా డాష్ గడికి ఏ బొచ్చు తెలియదు, ఏదో ఒక ఎడ్డి మాటలు మాట్లాడేసి అందరితో మింగులు తింటాం. ఆనక పోలీస్ స్టేషన్లో పోలీస్ కేసు పెట్టేసి వాడే ఉల్టా మా మీద ఆడే బొక్కలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఆడు పైపొచ్చు మా మీద పెట్టిన కేసుకి ఆడు తీసుకున్న గ్రౌండ్స్ ఏంటో తెలుసా? అన్ని ఎవరెవరో ఫోన్లు చేసి బెదిరించేసి చంపేస్తాం నరికేస్తాం అంటే అది మా వీడియోల వల్లే జరిగిందని చెప్పేసి అంటున్నాడు. ఒరే, నీకు ఎవడైతే ఫోన్ చేశాడో ఆడి ఫోన్ నెంబర్లు రాసేసి నువ్వు అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఉంటే నువ్వు ఇచ్చిన కంప్లైంట్కు వాల్యూ ఉండేది, పోలీసులు ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి వీలు ఉండేది. కానీ నువ్వు మమ్మల్ని టార్గెట్ చేసి మా మీద కక్షతోటి, వ్యక్తిగత కక్షతోటి నువ్వు ఏదైతే తప్పుడు కేసులు పెట్టావో ఆ తప్పుడు కేసులన్నీ నువ్వు చిత్తకాయితాల మీద రాసి ఇచ్చేస్తే వాటిని తీసుకుని నువ్వు ఆడమన్నట్లల్లా ఆడటానికి పోలీస్ వ్యవస్థ అంత ఆషామాషిగా లేదు. దే నో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు, అండ్ దే యాక్టెడ్ వెరీ వెల్. అందుకే నిన్ను బొక్కలో దొబ్బారు. ఎందుకంటే నువ్వు మాట్లాడిన ప్రతి ఎడ్డి మాట వాళ్ళ దగ్గర రికార్డ్ అయిపోయింది. పైగా నువ్వు వీడి కంప్లైంట్ ఏమి ఇచ్చాడు, ఇగో వీళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది, వీళ్ళ బొక్కలో దోయండి అని చెప్పి అన్నాడు. ఎరా, ఏ రోజైనా నేను కానీ కరుణాకర్ గారు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ నిన్ను చంపుతాం నరుకుతాం అనే మాట మాట్లాడామా? హమారా ప్రసాద్ కూడా ఏం మాట్లాడారు? అరే అజయ్ బాబు, నెక్స్ట్ నువ్వే అని అంటానికి దాని ఉద్దేశం ఏంటో తెలుసా? ఒరే, రాముడిని తిట్టిన వాళ్ళందరూ కుక్క సాగు చచ్చారు, నువ్వు కూడా తిట్టున్నావు కాబట్టి నెక్స్ట్ లిస్ట్లో నువ్వే ఉంటావురా అని చెప్పేసి అన్నారు. ఇది భగవంతుణ్ణి నమ్మే ఒక ఆస్తికుడిగా ఆయన విశ్వాసం. ఇన్ఫ్యాక్ట్ ఆయన విశ్వాసమే కాదు, మా అందరి కోరిక కూడా. మా రాముణ్ణి, మా దేవుడిని అవమానించిన వాడికి ఎట్టయితే బాగుండని కోరుకుంటాం. ఎందుకంటే మేంగా ఎవరిని మర్డర్ చేయం కదా. కాబట్టి మా దేవుడిని అవమానించిన వాడికి శిక్ష పడాలి అని కోరుకుంటాం, బరాబర్ కోరుకుంటాం. అందులో నీ దిక్కు, నువ్వు బొత్సులది ఏం పిక్కుంటావు పీక్కో.